డియర్ స్టూడెంట్స్, సో ఈరోజు ఇది అప్డేట్ అని చెప్పను మీకు. నేను ఆల్రెడీ 2 months బ్యాకే చెప్పాను. త్వరలో జాబ్ క్యాలెండర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను లాస్ట్ నవంబర్లో చెప్పాను. నోటిఫికేషన్ పడక ముందు, నోటిఫికేషన్ పడక 2 నెలల ముందు చెప్పాను. ఇప్పుడు కూడా నేను యాక్చువల్లీ నా వీడియో చూడండి, జాబ్ క్యాలెండర్ అని చెప్పాను. యాక్చువల్లీ ప్రభుత్వం కనుక మారకుండా పోయింది. జూలై 28వ తేదీ కనుక ఎగ్జామ్ జరిగినట్టు కనుక జనవరిలో క్యాలెండర్ రిలీజ్ అయినందు. కాకపోతే ఫిబ్రవరికి షిఫ్ట్ అయింది కాబట్టి, రీషెడ్యూల్ అయింది కాబట్టి తొందరలో నోటిఫికేషన్ మళ్ళీ జాబ్ క్యాలెండర్ వదులుతారు. ఎవరైనా ఫెయిల్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు నిరాశ చెందకుండా ఏదైతే మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తారో మీరు ఆ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. చాలామంది అడుగుతున్నారు. ఇంకొకటి అండి, మీకు చెప్పాల్సిన ముఖ్య విషయం, నేను ఓన్లీ తెలుగు మీడియంకు మాత్రమే నేను ఇస్తాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం దయచేసి ఫోన్ చేయొద్దు. కావాలంటే ఏపీ హిస్టరీ వరకు తెలుగు మీడియం అయితే చెప్పగలను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం కాల్ చేయదమ్మా. ఓన్లీ ఏపీ హిస్టరీ తెలుగులో కావాలంటే కనుక ఏదైనా ప్రొవైడ్ చేయగలను, కానీ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే నేను ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయలేను. దాని మీద నేను గైడెన్స్ కూడా ఇవ్వను, ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఓకేనా? సో ఇంకొకటి ఏంటంటే కనుక, మినిమం మీరు గ్రూప్ 2 కొట్టాలంటే ఏమీ తెలియని వాళ్ళైతే కనుక దగ్గర 8 to 12 months అంటే 1 year పడుతుంది. ఏమీ తెలియని వాళ్ళైతే కనుక, కొద్దిగా మొన్న ఒకసారైనా రాసిన వాళ్ళు, కొద్దిగా తిరుపుకున్న వాళ్ళైతే కనుక మినిమంలో 6 months పడుతుంది. గుర్తుపెట్టుకోండి. నోటిఫికేషన్ పన్నాక చదువుదాంలే మొన్నటి వరకు చూడండి. పోయిన ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగిందండి. ఒకసారి మీరు ఆలోచించండి. పోయిన ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగితే ఈ నెక్స్ట్ అంటే 2024 ఫిబ్రవరిలో జరుగుతాయి కనుక 2025 ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే 1 year గ్యాప్ వచ్చింది. ఈ 1 year గ్యాప్ కూడా యూటిలైజ్ చేసుకోకుండా చాలామంది పోస్ట్ పోన్ కోసం జనవరి అంటే 11 నెలలు ఇచ్చినా కూడా మళ్ళీ పోస్ట్ పోన్ కావాలని కోరుకున్నారు. అంటే స్టూడెంట్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మాకు నోటిఫికేషన్ రావాలా, మాకు ఎగ్జామ్ డేట్ తెలియాలా మేము అనే వర్షన్లో ఉంటారు. అలా ఎప్పుడు ఉండకూడదు. ఓకేనా? నేను ఓపెన్గా చెప్తున్నాను. మీరు కనుక నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం జాబ్ క్యాలెండర్ తొందరగా ఉందని మీకు 2 నెలల కింద చెప్పాను. నేను మళ్ళీ ఈరోజు చెప్తున్నా, అప్డేట్ వచ్చింది నాకు కాబట్టి చేస్తున్నాను వీడియో. సో కాబట్టి కొందరు నా వీడియో చూసి కాపీ కొడతారని నేను చెప్పను. గొప్పగా చెప్పాల్సిన నాకు అవసరం లేదు. ఓకేనా? సో కాబట్టి 1 year గ్యాప్ వచ్చింది చూడండి. మీకు ఈ 1 year గ్యాప్ వచ్చినా కూడా మళ్ళీ పోస్ట్ పోన్ కోరుకున్నారు. అంటే డేట్ కావాలా, మీకు ఎగ్జామ్ డేట్ కావాలా, నోటిఫికేషన్ కావాలా, మీకు చైర్మన్ రిక్రూట్ ఎప్పుడైతేనేమండి మీకేం సంబంధం? వాళ్ళు ఎప్పుడైనా రిక్రూట్ చేస్తారు కదా. దానికోసం అని చెప్పి నేను మా స్టూడెంట్స్ గురించి చెప్తున్నాను. డేట్ రావాలి, ఎగ్జామ్ డేట్ తెలియాలి సార్, మాకు తెలిస్తేనే ఫోకస్ చేస్తామనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా? ఎగ్జామ్ డేట్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారు? సార్ తక్కువ టైం ఉంది సార్ అంటున్నారు. ఈడ 1 year ఇచ్చినది చూడలే. ఈడ మీకు 1 year ఇచ్చినది చూడలే. మళ్ళీ ఈ 90 days ఉంది సార్, ప్రిపేర్ కాగలమా, కవరప్ చేయగలమా? మరి 1 year తపస్సు చేస్తున్నారా? కాదు కదా. వాళ్ళు టైం ఇచ్చారు కదా. వాళ్ళు ఏపీఎస్ వాళ్ళు మానవతా దృక్పథంతో 1:100 చేశారు. మళ్ళీ పోయి రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు. ఓకేనా? మీ అదృష్టం ఏంటంటే ప్రభుత్వం మారడం వల్ల మీకు పోస్ట్ పోన్ కావడం ఒకటి, చైర్మన్ గారు మారడం వల్ల, కొత్తగా రావడం వల్ల, మేడం గారు మానవతా దృక్పథంతో మీకు మళ్ళీ ఒక 1 month పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దగ్గర 1 month పైన పోస్ట్ పోన్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? మళ్ళీ 90 days తక్కువ సరిపోతుందా సార్, ఇప్పుడు ప్రిపేర్ అయితే కొట్టగలమా జాబ్ అంటున్నారు. సో చూడండి, ఇలా ఉంటుంది సైకాలజీ. ఏదైనా కానీ గురువు చెప్తే మాట వినాలండి. చదవండి అని మొత్తుకొని చెప్పాను మీకు ఫస్ట్ కానించి. ఇప్పుడు లాస్ట్ వచ్చి నాకు చేతులు ఎత్తేస్తున్నారు. ఇంత పెద్ద బుక్స్ చదివాం సార్ మేము, ఏం చేయమంటారు? నేనేం చేయలేను దానికి, నేను బాధ్యుని కాదు. నా డ్యూటీ నేను చేశాను, చెప్పాను మీకు, ఓపెన్గా చెప్పాను. సో కాబట్టి తొందరలో జాబ్ చేయాలంటుంది మా. ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే కనుక, కొత్తగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక ప్రిపేర్ కండి. ఇంకోటి ఏంటంటే కనుక సిలబస్ మారుతుందని అడుగుతున్నారు. ఏం జరిగినా కానీ ఏపీ హిస్టరీ క్వాలిటీ మారదు. ఇవి రెండు మారదు. ఇవి రెండు నేను డీల్ చేస్తాను అన్న, గొప్పగా చెప్పట్లేదు. ఇవి రెండు మారదు. మీరు కావాలంటే రికార్డు తీసి చూడండి. ఇవి రెండు ఏపీ హిస్టరీ క్వాలిటీ ఎప్పుడు మారదు. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏపీ హిస్టరీ పాలిటీ చదవండి.
మీకు నేను కొన్ని బుక్స్ చెప్పడము కొంతమంది తీసుకున్నారు కూడా, నిన్న మొన్న తీసుకున్నారు కూడా, ఫెయిల్ అయిన వాళ్ళు కొత్తగా డిగ్రీ పీజీ అయిపోయిన వాళ్ళు తీసుకున్నారు. ఓకే, నేనేం నా కాడ తీసుకోమని ఎప్పుడు చెప్పాను కోచింగ్, మీ ఇష్టం వచ్చిన సార్ తీసుకోండి. కాకపోతే కానీ టైం యూటిలైజ్ చేసుకోండి. ఈసారి మాత్రం ఇంత టైం రాదు, 1 ఇయర్ 2 ఇయర్స్ రాదు. ఈసారి మాత్రం ఇంత టైం రాదు. ఎందుకంటే ప్రభుత్వము 5 ఏళ్ళు మననే కదా రిక్రూట్ అయింది, ప్రభుత్వం మననే కదా కొత్తగా వచ్చింది, అందులో చైర్మన్ గారు కూడా మననే రిక్రూట్ అయ్యారు కాబట్టి సో ఈసారి మాత్రం ఇంత 1 ఇయర్ గ్యాప్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎవరైనా యంగర్స్ ఉంటే కనుక మీరు, నేను చెప్తున్నా చూడండి, 21 to 25 మధ్యలో కనుక మీరు డీటీ కొట్టారంటే, డిప్యూటీ తహసీల్దార్ కొట్టారంటే, మీరు రిటైర్డ్ అయ్యేసరికి జాయింట్ కలెక్టర్ అవుతారండి. అంటే కన్ఫామ్ ఐఏఎస్ అవుతారు. మీరు ఐఏఎస్ కొట్టగలరా, గ్రూప్ 2 కొట్టగలరా? మీరే చెప్పండి. ఐఏఎస్ కొట్టగలరా, గ్రూప్ 2 కొట్టగలరా? సో కాబట్టి ఎవరైనా కానీ కంప్లీట్గా రీసెంట్గా అయిన వాళ్ళు దయచేసి ఇప్పటి నుంచే చదవండి. కొద్దిగా చదవండి, పర్లేదు. అంతా ఒకేసారి కూర్చొని 12 గంటలు చదవమని చెప్పను. కొద్దిగా డైలీ ఒక 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ చదువుతూ ఉండండి. ప్రీవియస్ బిట్ బ్యాంక్స్కు దీనికి తేడా ఏంటంటే కనుక ప్యాటర్న్ మారిపోయిందండి. నేను ఎప్పుడో చెప్పాను, పోయే కొద్దీ ఎగ్జామ్ కఠినంగా ఉంటుంది కానీ సులభతరంగా ఉండదు అని చెప్పేసి చాలా వీడియోస్లో చెప్పాను. చాలామంది దాన్ని ఏమంటారు, నెగ్లెక్ట్ చేశారు. దానికి నేనేం బాధ్యని కాదు. కాబట్టి ప్రిలిమ్స్ కొద్దిగా కఠినంగా రావడము, దానివల్ల ఇబ్బంది పడ్డారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేనేం కాదను. సో జాబ్ క్యాలెండర్ అలాగే స్టాండర్డ్ బుక్స్ చదవండి అమ్మా. స్టాండర్డ్ బుక్స్ మార్కెట్లో ఏది దొరికితే అది బుక్స్. ఇప్పుడు చాలా పబ్లికేషన్స్ వచ్చాయి, ఏ బుక్ పడితే ఆ బుక్ కొనుక్కొని చదువుకుంటున్నారు. దానివల్ల ఎందుకంటే కనుక నిరుద్యోగులుగా ఎందుకు మిగిలిపోతారంటే, కొంతమంది చూసింటారు, మీ ఇంటి పక్కనో లేకుంటే మీకు తెలిసిన వాళ్ళు చూసింటారు, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు చదువుతానంటారు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రాదు. వాళ్ళు 40+ అయిపోయి చదువుకుంటే దాంట్లో అంటే కాంపిటేటివ్ ఫీల్డ్ రెడీ అయిపోయింటారు. మామూలుగా జాబ్లో కాదు, కాంపిటేటివ్ ఫీల్డ్లో రెడీ అయిపోయింటారు. ఎందుకు రెడీ అయిపోయింటారు అంటే, ప్రొఫెసర్ ఏ బుక్ పట్టుకుంటాడో ఆ బుక్ వీళ్ళు పట్టుకోరు. మార్కెట్లో ఏ బుక్ అందంగా ఉంది, కవర్ ఏది బాగుంది, ఎంతలా ఉంది, ఎప్పుడే కానీ నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, చెప్తున్నాను మీరు అనుకునే నాకేం ప్రాబ్లం ఏం లేదు. బుక్ సైజుని ఎప్పుడో ప్రామాణికంగా తీసుకోకూడదు అని చాలా వీడియోస్లో నేను చెప్పాను. ఇంతలా ఉంది కదా బుక్ అని చెప్పి ప్రామాణికంగా తీసుకోవద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? సో కాబట్టి దయచేసి ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు స్టార్ట్ చేయండి. ఓకేనా? తొందరలోనే జాబ్ క్యాలెండర్ ఉంది. ఇది ఈ ఎగ్జామ్ మెయిన్స్ అయిపోతూనే నోటిఫికేషన్. ఇది రికార్డెడ్, ఇది నేను డిలీట్ చేయను. మిగతా దానికి కిందికి కొన్ని డిలీట్ చేస్తాను, కానీ ఇది రికార్డెడ్ అని చెప్తాను కాబట్టి అది అట్లే ఉండిస్తాను. ఓకేనా? సో కాబట్టి ఈ ఫిబ్రవరి 23 అయిపోతూనే అది ఎప్పుడు వదులుతారో తెలీదు. ఎందుకంటే చాలామంది రెడీ అయిపోయారు. ఇయర్ జూన్లో చాలామంది రెడీ అయిపోయారు. చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది నాకు ఇంకా రావట్లేదు, ఇన్ఫర్మేషన్ రాలేదు. చెప్తాను, అది కూడా తొందరలో చెప్తాను. మీరు తొందరలో స్టార్ట్ చేయండి. ఆల్రెడీ చాలామంది స్టార్ట్ చేశారు కూడా. కొంతమంది యంగర్స్ ఫెయిల్ అయిన వాళ్ళు, అలాగే కొత్తగా బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకేనా? అందులో దట్టు నాకాడే వాళ్ళు మెంటర్షిప్ తీసుకున్నారు కాబట్టి నేను ఆ యొక్క దాంతో చెప్తున్నాను నేను. సో కాబట్టి నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పండి చెప్తున్నాను. ఓకేనా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు మాత్రము డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళ కోసం, ఇది నేను చెప్పేది ఫెయిల్ అయిన వాళ్ళ కోసము, ఫ్రెషర్స్ కోసం చెప్తున్నాను, సీనియర్లు ఇప్పుడు చెప్పే వాళ్ళ కోసం కాదు. దయచేసి నిదానంగా మీరు స్టాండర్డ్ బుక్స్ తీసుకొని చదవడం చేయండి. గ్రూప్ 2 పోస్ట్ పెద్దది, కానీ సిలబస్ కానీ లేకుంటే కనుక వాళ్ళు ఇచ్చేదాన్ని కానీ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ కానీ ఇవన్నీ మీరు అనలైటికల్ 360 degrees యాంగిల్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అది చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకేనా? గ్రూప్ 2 పోస్ట్ మాత్రం పెద్దదే, కానీ సిలబస్ మాత్రం చాలా చిన్నది, చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా మీకేమి సివిల్స్ రేంజ్లో ఏమి ఇవ్వలేదు. మీరు అనుకుంటున్నారు ఏమంటే మన ప్రిలిమ్స్లో కొద్దిగా అట్లా జరిగింది, కానీ ఏదో సంథింగ్ కొద్దిగా కఠినంగా ఇచ్చారు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను, నేను కాదనను. కానీ అలాగా ప్రతిసారి ఉంటుంది అనుకోవద్దు, అలాగే ఉండదు అనుకోకూడదు. కాబట్టి ప్రతిసారి ఎగ్జామ్, ప్రతి నోటిఫికేషన్కు రీఫార్మ్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి పోయే కొద్దీ కఠినంగా ఉండొచ్చు, నేను చెప్పేది అది. కాబట్టి జాగ్రత్త. సో ఎవరైనా అభ్యర్థులు ఫెయిల్ అయిన వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ స్టార్ట్ చేయండి అమ్మా. ఎనీవే నేను చెప్పాలనుకునేది ఇది కంటెంట్. విష్ ఆల్ ద బెస్ట్. ఎవరికి కొత్త వాళ్ళకు, ఎవరికి ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకు విష్ ఆల్ ద బెస్ట్. సీనియర్లు మాత్రం జాగ్రత్త, ఈ 90 రోజులు యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.